నాగ్ అశ్విన్ ఒకే ఒక్క మూవీ కల్కితో ఎక్కడికో వెళ్లిపోతున్నాడు. కానీ కొన్ని విషయాల్లో రాజమౌళిని మించలేకపోతున్నాడు. ఇంకొన్ని విషయాల్లో రాజమౌళినే కుళ్ళుకునే స్థాయికి చేరిపోయాడు. కల్కి ప్రమోషన్ నుంచి మేకింగ్ వరకు, స్టోరీ నరేషన్ నుంచి గ్రాఫిక్స్ వరకు ఇప్పుడు పోలికలు పెరిగాయి. రాజమౌళితో నాగ్ అశ్విన్ ని పోల్చే ప్రాసెస్ లో చాలా చిత్రాలు, విచిత్రాలు బయటపడుతున్నాయి. అవేంటి మీరే చూసేయండి. నాగ్ అశ్విన్ తీసింది 3 సినిమాలే. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం పక్కన పెడితే మహానటి సౌత్ ఇండియా మూవీ బయోపిక్ ఎలా ఉండాలో లెక్కేసి మరీ చూపించిన ఈ దర్శకుడు కల్కితో ఏకంగా రాజమౌళి పొజిషన్కే ఎసరు పెట్టాడు. రాజమౌళితో మొన్నటి వరకు పోల్చిన జనం అసలు జక్కననే మించిపోయాడు అనేస్తున్నారు. భారీ స్కేల్లో ఓ మైథాలజీని సైఫై మూవీగా తీసిన నాగ్ అశ్విన్ ఇమాజినేషన్, మ్యాజికల్ క్రియేషన్ అచ్చంగా రాజమౌళిని పోలి ఉన్నాయి. ఒక కథని భారీ స్కేల్లో చెప్పడం ఎలానో రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. కానీ నాగ్ అశ్విన్ తనదైన శైలిలో జక్కనని మించాడు అనేలా కల్కి తీశాడు. కానీ కొన్ని విషయాల్లో తడబడుతున్నాడు. అదే ఒకవైపు సినిమా తీయడం, మరోవైపు సినిమా తాలూకు అప్డేట్స్ ఇవ్వడం. దీనికి తోడు మీడియా మీట్లు, ఈవెంట్లు, యూఎస్ నుంచి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వరకు ఇంటర్వ్యూలు, ఇవన్నీ రాజమౌళి పక్కాగా చేస్తాడు. ఒకవైపు టీజర్ వదులుతూనే మీడియాని అలర్ట్ చేస్తాడు. సోషల్ మీడియాలో లేదంటే జనాల్లో తన సినిమా మీద చర్చ జరిగేలా చూస్తాడు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ సగం వరకు సక్సెస్ అయినా కల్కి ఫస్ట్ ప్రింట్ విషయంలో దాన్ని ఫాలో అప్ చేయడంలో మాత్రం తనకి సరైన సహకారం లేదు. అశ్విని దత్తో పాటు తన కూతుళ్ళు ఈ విషయంలో తెగ కష్టపడాల్సి వస్తోంది. ఆఖరి నిమిషం వరకు ఫైనల్ ప్రింట్ పనులు జరగడం చూస్తే ఇక్కడే రాజమౌళి స్థాయిలో నాగ్ అశ్విన్ అప్రోచ్ లేదంటున్నారు. సరే, రాజమౌళి అంటే డజన్ సినిమాలు తీశాడు. నాగ్ అశ్విన్కి ఇది 3వ సినిమానే, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో మొదటి సినిమా. కాబట్టే రాజమౌళితో ప్లానింగ్లో పూర్తిగా పోల్చలేం. కానీ సుకుమార్ రాజమౌళితో పోలిస్తే నాగ్ అశ్విన్ కంటెంట్ పరంగా, దాన్ని ప్రమోషన్ పరంగా ఇప్పటికే మార్కులు కొట్టేశాడు. ఇక మిగిలింది హిట్ టాక్ రావడం. అదొస్తే 1000 కోట్లు పెద్ద అమౌంట్ ఏం కాదు, 2000 కోట్లు పెద్ద టార్గెట్ ఏం కాదు.